ఇజ్రాయెల్‌పై హమస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ సుమారు 7,500 రాకెట్లతో ఒకేసారి మెరుపు దాడి జరిపింది. ఈ దాడిలో సైన్యంతో పాటు పౌరులు కూడా అనేక మంది ఎంతో నష్టపోయారు. 100 మంది పైగా చనిపోగా 700 మంది నుండి 1000 మంది వరకు గాయపడ్డారు. కొంతమంది పౌరులను, సైనికులను ఈ హమస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లారు. ఇజ్రాయెల్‌కి సంబంధించిన యుద్ధ ట్యాంకులను కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ హమస్ సంస్థ ఎక్కడి నుండి ఏర్పడ్డది? వీళ్ళకు ఇజ్రాయెల్‌తోని ప్రాబ్లమ్ ఏంది అని తెలుసుకునే ముందు ఒక్కసారి ఇజ్రాయెల్, పాలెస్తీన్ యొక్క చరిత్రను మనము చూద్దాం. సుమారు క్రీస్తు శకము 1047 నుండి 930 వరకు ఈ ఇజ్రాయెల్ అనేది ఒక సంయుక్త రాష్ట్రంగా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్‌గా ఉండేది. దీని యొక్క ఉత్తర భాగము సమేరియా, దక్షిణ భాగము జుదాగా పిలిచేవారు. తర్వాత రోజుల్లో అసీరియన్లు, బాబిలోనియన్లు, పర్షియన్లు, గ్రీకులు, రోమన్లు, అరబులు, తుర్కులు మరియు ఈజిప్షియన్లు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ విదేశీయులందరూ కూడా ఇజ్రాయెల్ ప్రాంతాన్ని పాలించినప్పుడు స్థానికులైన యూదులపై అనేక హింస, అత్యాచారాలు జరుపుతూ వాళ్ళను ఆ ప్రాంతం నుండి తరిమివేయడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా రోమన్లు పాలించినప్పుడు యూదులపై చాలా విపరీతమైన హింస జరిగింది. ఫలితంగా యూదులు లేదా జ్యూస్ అనేవారు ఇజ్రాయెల్ ప్రాంతాన్ని విడిచిపెట్టి పక్క దేశాలకు లేదా యూరోప్ దేశాలకు పారిపోయారు. కానీ గలిలీ ప్రాంతంలో మాత్రము ఎక్కువ శాతము యూదులు ఉండిపోయారు. 12వ శతాబ్దంలో ఇజ్రాయెల్ను పాలించిన ఫిలిస్తీనిస్ అనే ఒక రాజు పేరు మీద ఇజ్రాయెల్ పేరు ఫిలిస్తీన్గా మారిపోయింది. తమ సొంత దేశమైన ఇజ్రాయెల్ నుండి తరిమివేయబడ్డ జ్యూస్ లేదా యూదులు ప్రపంచంలోని వివిధ దేశాలలో స్థిరపడ్డారు, వ్యాపారాలు చేసుకున్నారు. అదేవిధంగా వివిధ దేశాలలో సైన్యంగా చేరి చాలా శక్తివంతంగా తయారయ్యారు. ఇప్పుడు ఫిలిస్తీన్గా పిలువబడుతున్న ఇజ్రాయెల్లో మాత్రము చాలా తక్కువ సంఖ్యలో యూదులు ఉండిపోయారు. శతాబ్దాలు గడిచాయి. ఫిలిస్తీన్ ఒరిజినల్ ప్రాంతంలో యూదుల సంఖ్య చాలా తక్కువగా ఉండిపోయింది. కానీ ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో మాత్రం యూదుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం వచ్చే నాటికి పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ఫిలిస్తీన్ లేదా ఇజ్రాయెల్ ప్రాంతము ఒట్టోమన్ సామ్రాజ్యం కింద ఉండిపోయింది. ఒట్టోమన్ సామ్రాజ్యం అంటే తుర్కీ దేశం ఆధీనంలో ఉన్న అరబ్ దేశాలు, ఈజిప్టు, సౌదీ అరేబియా, జార్డాను, సిరియా మొదలగు ప్రాంతాలు. సో ఆ ప్రాంతంలోనే మన ఇజ్రాయెల్ లేదా పాలెస్తీన్ కూడా ఉండిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలోని దేశాలన్నీ 2 సమూహాలుగా ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎంటిటీ పవర్స్ ఫ్రాన్స్, రష్యా, గ్రేట్ బ్రిటన్, ఇటలీ మరియు తర్వాత చేరిన యుఎస్ఏ, ఇవన్నిటిని కూడా ఎంటిటీ పవర్స్ అనేవారు. అదేవిధంగా ఇంకో వర్గం సెంట్రల్ పవర్స్ అనే పేరుతో పిలువబడేది. దీనిలో జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఒట్టోమన్ ఎంపైర్ లేదా ఒట్టోమన్ సామ్రాజ్యము ఒక వర్గంగా, ఒక సమూహంగా ఏర్పడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఘోరంగా పరాజయం పాలైన సెంట్రల్ పవర్స్ అంటే జర్మనీ, ఒట్టోమన్ ఎంపైర్ మొదలగు దేశాలు ఘోరంగా పరాజయం పాలయ్యాయి. ఫలితంగా ఒట్టోమన్ ఎంపైర్ అనేది అంతరించిపోయింది. దానిలో ఉన్న దేశాలు గ్రేట్ బ్రిటన్ మరియు ఫ్రాన్స్ చెప్పినట్లు వ్యవహరించవలసి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలోనే 1917లో గ్రేట్ బ్రిటన్ బాల్ఫర్ డిక్లరేషన్ అనేది ఒకటి చేసింది. ఈ బాల్ఫర్ డిక్లరేషన్లో సెపరేట్ ల్యాండ్ ఫర్ జ్యూస్, యూదుల కోసము ప్రత్యేక దేశాన్ని ఇస్తామని, అదేవిధంగా ఈ ప్రక్రియ జరిగేప్పుడు అరబులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పింది. దీనికి ఫలితంగా జ్యూస్ లేదా యూదులు మొదటి ప్రపంచ యుద్ధంలో సెంట్రల్ పవర్స్కి కాకుండా ఈ ఎంటిటీ పవర్స్ అయిన ఫ్రాన్స్, రష్యా,
గ్రేట్ బ్రిటన్, ఇటలీ మరియు యుఎస్ఏలకు సపోర్ట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా గ్రేట్ బ్రిటన్ హుసేన్ అబిన్ అలీ అంటే ఇతను మక్కా యొక్క అమీరు. సో ఇతని నుండి కూడా సహాయాన్ని కోరింది. సో ఈ మక్కా యొక్క అమీర్లు ఏంటంటే వీళ్ళు మహమ్మద్ ప్రవక్త వారసులుగా చెప్పుకునేవారు. సో వీరి సహాయం కూడా కోరింది. వీరు కనుక మొదటి ప్రపంచ యుద్ధంలో గ్రేట్ బ్రిటన్ అలైస్కి సపోర్ట్ చేసినట్టయితే, సహాయం చేసినట్టయితే ఒట్టమాన్ ఎంపైర్ విచ్ఛిన్నం అయిన తర్వాత సౌదీ రాజ్యం యొక్క అధికారాన్ని ఈ హుసేన్ అబిన్ అలీకి ఇస్తానని వాగ్దానం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా జరిగిన నష్టాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఒక సంస్థను ఏర్పరచుకున్నాయి 1922లో. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది 1922లో పాలస్తీన్ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వము లేదా బ్రిటిష్ దేశము ఆధీనంలోనికి ఇచ్చింది. దీనినే మ్యాండేట్ టు బ్రిటిష్ అంటారు. అంటే ఏమి చెప్పారంటే ఒట్టోమన్ ఎంపైర్ విచ్ఛిన్నమైన తర్వాత ఆ దేశాలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలంటే కొంత సమయం అవసరము. మళ్ళీ ఎటువంటి సమస్య రాకుండా ఈ అభివృద్ధి చెందిన దేశాలకు వాటి మీద ఆధిపత్యాన్ని కట్టబెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ బ్రిటిష్ లేదా గ్రేట్ బ్రిటన్ ఆధీనంలోనికి ఈ పాత ఇజ్రాయెల్ ప్రాంతము లేదా ప్రస్తుత పాలస్తీనా ప్రాంతము వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం నుండి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేంత వరకు ఈ ప్రాంతంలో పాలస్తీనా లేదా ఇజ్రాయెల్ ప్రాంతంలో ఇటు యూదులు అటు పలస్తీనీయులు అనేక తిరుగుబాట్లు చేశారు, అనేక ఆందోళనలు చేశారు. కానీ ఈ గ్రేట్ బ్రిటన్ మాత్రము వారికి ఇటు ఇజ్రాయెల్ లేదా జ్యూస్కి రాజ్యము ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు, దేశం ఇవ్వలేదు. అదేవిధంగా ఈ పలస్తీనీలకు కూడా ఎటువంటి ప్రత్యేక రాష్ట్రాన్ని లేదా రాజ్యాన్ని ఇవ్వలేదు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ఏర్పడిన తర్వాత 1947లో లీగ్ ఆఫ్ నేషన్స్ ప్లేస్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఏర్పడ్డది. ఈ యుఎన్ఓ ఈ గ్రేట్ బ్రిటన్ మీద ప్రెషర్ తీసుకొచ్చి, ఒత్తిడి తీసుకొచ్చి ఒక పార్టిషన్ ప్లాన్ను 1947లో ప్రతిపాదించడం జరిగింది. ఈ పార్టిషన్ ప్లాన్ ప్రకారము ఈ పాత ఇజ్రాయెల్ దేశము లేదా ప్రస్తుత పలస్తీనా ప్రాంతం ఏదైతున్నదో దీన్ని 2 ప్రాంతాలుగా విభజించాలని నిర్ణయించింది. ఇందులో కొంత ప్రాంతము ఎక్కువ శాతం అంటే 60% ప్రాంతాన్ని యూదులకు ఇచ్చి ఇజ్రాయెల్గా ఏర్పరచాలని, అదేవిధంగా వెస్ట్ బ్యాంక్, అదేవిధంగా గాజా ప్రాంతాలు, జార్డాన్ నదికి పశ్చిమ దిశలో ఉన్న కొంత ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అని, అదేవిధంగా ఈజిప్ట్ వైపున కొంత పట్టి లాంటి ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అనే ప్రాంతాన్ని ఈ పలస్తీనులకు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రతిపాదనను పలస్తీనీయులు తిరస్కరించారు. 60% ఉన్న పలస్తీనీలకు తక్కువ భూభాగం వస్తుందని, అల్పసంఖ్యాకులుగా ఉన్న ఈ జ్యూస్కి లేదా యూదులకి ఎక్కువ భూభాగం వస్తుందని వారు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. అయితే 1948లో ఇజ్రాయెల్ రాష్ట్రము ఒక దేశంగా ఏర్పడింది. యూదులకు ఒక దేశం, కొత్త దేశం వచ్చింది. కానీ పలస్తీనీలకు వెస్ట్ బ్యాంక్ లేదా గాజా ప్రాంతాలు ఏవైతే ప్రతిపాదించారో గాజా ప్రాంతాన్ని ఈజిప్టు ఆక్యుపై చేసుకున్నది. అదేవిధంగా వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని జోర్డాన్ తన ప్రాంతంలో, తన దేశంలో కలుపుకున్నది. కొత్తగా ఏర్పడ్డ అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్పై అన్ని అరబ్ దేశాలు కలిసి సామూహికంగా దాడి చేశాయి. అయినా కూడా ఇజ్రాయెల్ అన్ని దేశాలను ఎంతో సమర్థవంతంగా త్రిప్పికొట్టి వాటి ఆయుధ సంపదను, విమానాలను నాశనం చేసింది. ఎంత ప్రయత్నించినా కూడా అరబ్ దేశాలు అన్నీ కలిసి వచ్చి ప్రయత్నించినా కూడా ఇజ్రాయెల్ను ఏమీ చేయలేకపోయాయి. అయితే 1964లో పలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థను అన్ని అరబ్ దేశాలు కలిసి ఏర్పరిచాయి. దీని మొదటి అధ్యక్షుడు అహ్మద్ షుకైరీ తర్వాత 1969లో యాసర్ అరాఫత్ అనే ఒక యువకుడు ఈ పిఎల్ఓ అధ్యక్షుడిగా బాధ్యతలను తీసుకున్నాడు. ఇతడు గొరిల్లా పద్ధతిలో, మిలిషియా పద్ధతిలో ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడ్డాడు. కానీ 1993లో
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇజ్హాక్ రాబిన్ మరియు యాసర్ అరాఫాత్ మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారము ఒకరిని ఒకరు గుర్తించుకుంటారు. మొదటిసారిగా ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకున్నారు. శాంతి వచ్చింది అని ప్రపంచమంతా అనుకున్నారు. ఫలితంగా ఇజ్హాక్ రాబిన్ మరియు యాసర్ అరాఫాత్కి నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. అయితే 1987లో ఈజిప్టులోని కైరోలో షేక్ అహ్మద్ యాసీన్ అనే ఒక ఇమాము హమస్ అనే ఒక సంస్థను మొదలుపెట్టాడు. ఇది ఈ ముస్లిం బ్రదర్హుడ్ అనే ఒక సంస్థ యొక్క వింగ్ మాత్రమే, దాని యొక్క శాఖ మాత్రమే. వీరు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ మిలీషియా తరహాలో ఫలస్తీనీల హక్కులు కాపాడాలని, ఇప్పుడు ఇచ్చిన గాజా స్ట్రిప్ కానీ వెస్ట్ బ్యాంక్ కానీ ఫలస్తీనులకు సరిపోదని, తమ హక్కులకు భంగం కలిగిందని, మాకు కావాల్సినంత భూమి వాటా మాకు కావాలని ఉగ్రవాద పద్ధతిలో వీళ్ళు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో దాడులు చేస్తున్నారు. వీళ్ళు 1987 నుండి దాడులు చేస్తూనే ఉన్నారు. కానీ 2007లో యాసర్ అరాఫాత్ చనిపోయిన తర్వాత 2007 నుండి వీళ్ళు గాజా స్ట్రిప్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో మాత్రము యాసర్ అరాఫాత్కు సంబంధించిన పార్టీ ఫతహ్ అనే వింగ్ ఆ ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని ఉన్నది. అప్పటి నుండి ఈ హమాస్ అనే వారికి, అదేవిధంగా పిఎల్ఓ కూడా మంచి సంబంధాలు లేవు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. సో పిఎల్ఓ అనేది ఒకప్పుడు ఉగ్రవాద సంస్థ, ఇప్పుడు శాంతియుతంగా ఉంది. కానీ హమాస్ అనేది అదే ఉగ్రవాద సంస్థగా ఉంటూ ప్రతిసారి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఇజ్రాయెల్పై దాడులు చేస్తూ ఇజ్రాయేలీలను బాధ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఉంది. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒరిజినల్గా ఇజ్రాయెల్ అనేది ఇజ్రాయేలీలది. కానీ అనేక వందల సంవత్సరాలు ఈ అరబ్బులు కూడా అక్కడ తమ జీవితాన్ని గడిపారు. కాబట్టి ఇద్దరూ ఈ ప్రాంతాన్ని సమానంగా పంచుకొని ఎవరికి వారు శాంతియుతమైన జీవితాన్ని గడిపినట్టయితే ప్రపంచ శాంతికి దారితీస్తుంది. లేదా ఈ ఒక్క గాజా ప్రాంతము లేదా ఇజ్రాయెల్ ప్రాంతం అనేది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇది జరగకూడదని మనం ఆశిద్దాం. జై హింద్.